చైనాలో ఒక కొత్త రకమైన వైరస్ వచ్చిందని చెప్పేసి మనకి మీడియాలో మనల్ని భయభ్రాంతులు చేసేస్తుందండి. ఫస్ట్ ఇది కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ వైరస్ పేరండి హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటానిమో వైరస్ అంటారండి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి. అసలు ఫస్ట్ ఇది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? ఇదండి మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ని ఎఫెక్ట్ చేస్తుందండి. అయితే ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉందండి. మన సైంటిస్టులు అయితే దీన్ని 2001లో డిస్కవర్ చేశారండి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కనుక వస్తే మీకు లక్షణాలు ఏముంటాయంటేనండి, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, నీరసం ఇవండి మోస్ట్ కామన్ లక్షణాలు. ఒకవేళ ఇది కనుక తీవ్రంగా వస్తే అప్పుడు మీకు జ్వరం, ఆయాసం, పిల్లికోతలు, ఛాతీలో నొప్పి, నిమోనియా వంటివి వస్తాయండి. అయితే ఈ వైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎలా సోకుతుంది? సేమ్ మన కరోనా వైరస్ స్ప్రెడ్ అంటే స్ప్రెడ్ అవుద్దండి. అంటే ఎవరికన్నా ఈ వైరస్ ఉండి వాళ్ళు మాట్లాడిన తుప్పర్లు వస్తాయి కదండి, లేకపోతే వాళ్ళు తుమ్మినా దగ్గినా మనకి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వస్తాయి కదా, దాని ద్వారా ఇంకో మనిషి స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్నా కూడా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాస్క్ ధరించండి. ఎవరికైనా జలుబు, దగ్గు, నీరసంగా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి. మీ చేతులు అట్లీస్ట్ 20 సెకండ్స్ సోప్ తో కడుక్కోండి. అంటే చాలా మందికి అండి ఈ హెచ్ఐవి వైరస్ చాలా మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయండి. చాలా ఈజీగా తగ్గిపోద్ది. అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే, బాగా చిన్న వయసు ఉన్న పిల్లలు, మీకు వయసు కనుక 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నా, మీకు ఏమన్నా ఇమ్యూనిటీ రోగనిరోధక వ్యవస్థ తక్కువ ఉన్నా, అంటే మీకు దీర్ఘకాలిక జబ్బులు ఉండి, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సంబంధించిన జబ్బులు, కిడ్నీ సంబంధించిన జబ్బులు, లివర్ సంబంధించిన జబ్బులు, లేదా షుగర్ కంట్రోల్ లేకపోయినా, మీకు ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక వ్యవస్థ తక్కువ పనిచేస్తున్న ఈ వైరస్ వస్తే సీరియస్ అవుతుంది. మీకు కనుక ఇమ్యూనిటీ రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తే మీకు అసలు ఈ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయలేదండి, మేము టచ్ కూడా చేయలేదు. అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి? మీకు కనుక లక్షణాలు తగ్గకపోయినా, బాగా నీరసంగా ఉన్నా, ఆయాసం ఎక్కువైపోయినా, ఛాతీలు నొప్పి వచ్చినా, మగతగా ఉన్నా, మీ సాచురేషన్ ఎస్ప్యూటీ లెవెల్ 90 కన్నా తక్కువ ఉన్నా డాక్టర్ గారిని కలవాలి. సో నేను ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, అసలు హెచ్ఐవి వైరస్ ఎప్పటి నుంచో ఉందండి. అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కనుక రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ఈ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ లింక్ చూడండి.